హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మీషో హాల్ చేయబోతున్నాను. ఇందులో నేను కుర్తీస్, గౌన్స్ చూపించబోతున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా నేను 600 లోపే తీసుకున్నాను. సో వీటి యొక్క రివ్యూస్, కలర్స్, ప్యాటర్న్స్ ఇవన్నీ బాగా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయి అనేది వీడియోలో మనం చూద్దాము. ఈరోజు షేర్ చేయబోయే కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు కలెక్షన్ని కౌంట్ డౌన్ లాగా చూద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రైస్ వైజ్ గా డిసెండింగ్ ఆర్డర్ లో చూద్దాం అనుకుంటున్నాను. అంటే హైయెస్ట్ ప్రైస్ ప్రోడక్ట్ ఫస్ట్ లో వస్తుంది అండ్ లోయెస్ట్ ప్రైస్ ప్రోడక్ట్ లాస్ట్ లో చూపిస్తాను. సో ఇలా చేయడం వల్ల మీకు కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను వేసుకున్న మల్టీ కలర్ కుర్తీ చూద్దాము. సో ఇది నేను 575 రూపీస్కి తీసుకున్నాను అండ్ ఎల్ సైజ్లో తీసుకున్నాను. ఇది మనకి ఎస్ నుంచి XXL సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీషోలో. మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా కానీ మీషోలో ఒక సైజ్ అప్ చేసి తీసుకోండి, సో దట్ మీకు బాగా ఫిట్టింగ్ కానీ బాగా కుదురుతుంది. సో ఇది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ దీని నెక్ చూస్తే కనుక మనకి ఇక్కడ వీ నెక్ ఇచ్చారు అండ్ ఇలా డిజైన్ వచ్చేసి గవ్వలతో డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి వేస్ట్ దగ్గర కూడా ఇచ్చారు, ఇలా గవ్వల్ డిజైన్. అండ్ ది మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. సో దుపట్టా చూసుకున్న, కుర్తీ చూసుకున్న రెండు కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది రెండు కూడా. సో ఫిట్టింగ్ క్వాలిటీ చూసుకున్నా కానీ, లేకపోతే స్టిచింగ్ క్వాలిటీ చూసుకున్నా, లేకపోతే అనార్కలి ఫ్లేర్ చూసుకున్నా, లేకపోతే దుపట్టా లెంత్ చూసుకున్నా అన్ని కూడా బాగున్నాయి. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఎక్కువ గవ్వలు అనేది ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అవి చాలా తక్కువగా వచ్చాయి. సేమ్ వేస్ట్ దగ్గర కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రిఫరెన్స్ పిక్ లో చూపించినప్పుడు సైడ్ కి ఇలా గవ్వలు అనేవి ఇచ్చారు దుపట్టా ఎండ్ కి, బోత్ సైడ్స్. కాకపోతే ఆ గవ్వలు అనేది మిస్సింగ్ మనకి ఇక్కడ కూడా. ఓవరాల్ గా మనకి కుర్తీ చూస్తే చాలా బాగుంది. బాందీ ప్రింట్ ఇవ్వడం వల్ల చాలా ఎలివేట్ అవుతుంది కుర్తీ. నాకు ఓకే అనిపించింది ఈ ప్రైస్ రేంజ్ కి. సో ఇది మీ రిఫరెన్స్ పిక్ చూడండి, అలాగే నేను వేసుకున్న ట్రై ఆన్ చూడండి. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ మస్టర్డ్ కలర్ లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 560 రూపీస్కి వచ్చింది. దీన్ని కూడా నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ఇక్కడ వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ కుర్తీకి, అలాగే నెక్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీని స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 ఇచ్చారు అండ్ స్లీవ్స్ కి అక్కడక్కడ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ ఇది ఏ లైన్ కుర్తీ అనమాట. కొంచెం ఫ్లేర్ ఉంటుంది కుర్తీకి. కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ మెటీరియల్ లో ఇచ్చారు కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీనికి ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఊరికే రేయాన్ అంటే ఊరికే ముడతలు పడుతూ ఉంటుంది కదా, సో ఐరన్ చేసుకొని వేసుకుంటే దీని లుక్ అనేది బాగా కనిపిస్తుంది. కుర్తీ లెంత్ వచ్చేసి మనకి కాఫ్ లెంత్ వరకు ఇచ్చారు కుర్తీ వచ్చేసి. ఇది ఎలా ఉందనేది మీకు సైడ్ కి ట్రై ఆన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి మనకి ఇలా నెక్ దగ్గర, వేస్ట్ దగ్గర ఇలా 2 సైడ్ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చాలా కంఫర్టబుల్ ఉంది. బాటమ్ మెటీరియల్ కూడా మనకి రేయాన్ లో ఇచ్చారు. వేసుకున్నప్పుడు కుర్తీ అండ్ బాటమ్ రెండు కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. లుక్ కూడా చాలా బాగుంది. లుక్ అని ఎలా ఉంది అనేది నేను సైడ్ కి ట్రై ఆన్ లో షేర్ చేశాను. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి నేను మెరూన్ కలర్ లో తీసుకున్నాను. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 550 రూపీస్కి వచ్చింది అండ్ ఇది కూడా ఎల్ సైజ్ లో తీసుకున్నాను. సో మన కుర్తీ చూస్తే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓవరాల్ గా సేమ్ ప్రింట్ అనేది ఉంటుంది. సో ఫిట్ అనేది హ్యాండ్స్ కి చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ ఏమో ఇలా 3/4 ఇచ్చారు. సో దానికి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫిట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే దీని నెక్ చూస్తే కనుక ఇక్కడ మనకి రౌండ్ షేప్ నెక్ అనేది ఇచ్చారు. అలాగే నెక్ దగ్గర ఇలా మనకి బీట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ కుర్తీ చూస్తే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇది మనకి కుర్తీ కన్నా కూడా మనము గౌన్ లాగా స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది ఎలా ఉంది అనేది నేను మీకు సైడ్ కి ట్రై ఆన్ అనేది షేర్ చేశాను. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ అనార్కలి వచ్చేసి నేను అరౌండ్ 550 రూపీస్కి తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే మనకి దుపట్టా కూడా ఉంటుంది దీనికి. ఫస్ట్ ఇది ఎలా ఉందో చూద్దాము. దీని మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ లో ఇచ్చారు. ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే దీని స్లీవ్స్ కూడా మనకి రెగ్యులర్ స్లీవ్సే ఫుల్ స్లీవ్స్ ఇచ్చారనమాట. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ మీరు అదే సేమ్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి లైనింగ్ కూడా ఉంది లోపల.
సో ఓవరాల్‌గా ఈ కుర్తీ అయితే చాలా బావుంది. అండ్ అలాగే దీని దుపట్టా కూడా చాలా డీసెంట్ లెంగ్త్‌లో ఇచ్చారు దుపట్టా కూడా. దుపట్టా కూడా ప్రింట్ సేమ్ ఏదైతే మనకి కుర్తీకి ఎలాంటి ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారో అలాంటి ప్రింట్ అనేది దుపట్టాకి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్‌గా బోత్ దుపట్టా అండ్ కుర్తీ చాలా బావున్నాయి. దీని ప్రైస్‌కి చూసుకున్నా కానీ, దీని ఫిట్టింగ్ మెటీరియల్ చూసుకున్నా కానీ, లేతే స్టిచ్చింగ్ క్వాలిటీ చూసుకున్నా కానీ, ఏదైనా కానీ చాలా చాలా బావుంది. ఇది కూడా మస్ట్ బై అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కాటన్ కుర్తీ వచ్చేసి నేను అరౌండ్ 490కి తీసుకున్నాను. సో, ఇది కూడా నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. ఇది మనకి ఎం నుంచి త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఫస్ట్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి ఇది కాటన్ మెటీరియల్‌లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ దీనికి ప్రింట్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కత్ ప్యాటర్న్‌లో చాలా బావుంది ప్రింట్ అనేది. అండ్ ఫ్లేర్ కూడా చాలా బావుంది. అండ్ దీని మోడల్ వచ్చేసి అనార్కలిలో ఇచ్చారు కాబట్టి చాలా ఎక్కువ ఫ్లేర్ అనేది వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు మనకిది కాఫ్ లెంత్ వరకు వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఏమో ఇలా యూ షేప్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఫ్రిల్స్ లాగా మనకి టియర్ డ్రాప్ అంటారు కదా! ఆ మోడల్‌లో ఇచ్చారనమాట. ఇలా ఫ్రిల్స్ అనేవి. చాలా బావున్నాయి. గ్యాదరింగ్స్ కూడా అన్నీ కూడా చాలా బావున్నాయి. సో, ఇది ఎలా ఉంది అనేది రిఫరెన్స్ అనేది నేను సైడ్‌కి ట్రై ఆన్ అనేది షేర్ చేస్తున్నాను. దీని ఫిట్టింగ్ అయితే చాలా చాలా బావుంది. ఫిట్టింగ్ క్వాలిటీ చూసుకున్నా, మెటీరియల్ క్వాలిటీ చూసుకున్నా, స్టిచ్చింగ్ క్వాలిటీ చూసుకున్నా నాకైతే చాలా నచ్చింది. అండ్ దీని ప్రైజ్‌కి ఇది వర్త్ కుర్తీ అనిపిచ్చింది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది రెడ్ కలర్‌లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 440 రూపీస్‌కి పడింది. సో, దీనికి నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. సో, దీని మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ అని మెన్షన్ చేశారు. కానీ నాకిది జార్జెట్‌లా అనిపించట్లేదు. కొంచెం రేయాన్ మిక్స్‌డ్‌లా అనిపిస్తుంది. అండ్ దీని ప్రింట్ చూస్తే గనక మనకి ఇక్కడ హార్ట్ షేప్‌లో వైట్ కలర్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. మొత్తం ఈ గౌన్ మొత్తం కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వైట్ కలర్ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇలా ఫ్లేర్ కూడా చాలా బావుంది. వేసుకున్నప్పుడు మనకి నీ లెంత్ వరకే వస్తుంది గౌన్ అనేది. సో, మనకి కుర్తీ లాగా స్టైల్ చేసుకోవచ్చు కావాలంటే గౌన్ లాగా కూడా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే బానే ఉంది. అండ్ దీన్ని ఈ లోపల మాత్రం మనకి వేస్ట్ దగ్గర లైన్ వరకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఓవరాల్‌గా కుర్తీ అయితే పర్లేదు బానే అనిపిస్తుంది ఈ ప్రైస్ రేంజ్. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఈ మల్టీ కలర్ వైట్ పైన ఈ మల్టీ కలర్ కుర్తీ తీసుకున్నాను. సో, ఇది గౌన్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఇలా కట్ అనేది ప్రొవైడ్ చేసి దానికి ఇలా థ్రెడ్స్ అనేది అటాచ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి నెక్ దగ్గర రౌండ్ నెక్ ఇచ్చేసి దానికి డ్రాప్ లాగా ప్రొవైడ్ చేసి దానికి థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, కుర్తీ మొత్తం చూసుకుంటే కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది నాకు అరౌండ్ 405 రూపీస్‌కి వచ్చింది కుర్తీ. సో, దీన్ని గౌన్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనము కుర్తీలాగా కూడా వేసుకోవచ్చు. ప్రింట్ అయితే బానే ఉంది. మెటీరియల్ కూడా మనకి కాటన్ మెటీరియల్‌లో ఇచ్చారు. సో, మెటీరియల్ కూడా బానే ఉంది. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఓవరాల్‌గా ఈ గౌన్ పర్లేదు బానే ఉంది. ఈ ప్రైస్‌కనేది నాకు బానే అనిపిచ్చింది. ఎక్సలెంట్ అని చెప్పలేను గానీ, ఓకే. ఓకే అనిపిచ్చింది నాకిది ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ అనార్కలి కుర్తీ వచ్చేసి నాకు 405 రూపీస్‌కొచ్చింది. సో, ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ మొత్తంలో నాకు నచ్చింది ది బెస్ట్ ఉన్నది ఈ అనార్కలి కుర్తీ అన్నమాట. సో, ఇది ఏంటి, ఎలా ఉంది అనేది నేను చెప్తాను. ఇది నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నాను. ఇది మనకి ఎస్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో, దీని మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్‌లో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఫ్లేర్ కూడా చాలా అనార్కలికి ఎలా అయితే ఫ్లేర్ ఉంటుందో అలా ఉంటుంది. మంచి అకేషన్స్‌కి వేసుకోవడానికి చాలా బావుంటుంది ఈ కుర్తీ. సో, ఇది మనం సింగిల్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే బాటమ్ తోని పేరప్ కూడా చేసుకోవచ్చు. నెక్ దగ్గర చూస్తే మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి స్లీవ్స్ చూస్తే 3/4 స్లీవ్స్ ఉన్నాయి. దానికి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కింద మొత్తం కంప్లీట్ కుర్తీ మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా ఎలివేట్ అయ్యింది. మంచి గ్రాండ్ లుక్ అనేది అనిపిస్తుంది. సో, మెటీరియల్ వైస్ చూసుకున్నా కానీ, లేకపోతే ఫిట్టింగ్ క్వాలిటీ చూసుకున్నా, స్టిచ్చింగ్ క్వాలిటీ చూసుకున్నా, ఏది చూసినా గానీ ది బెస్ట్ ఉంది ఈ కుర్తీలో. సో, ఇది ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువే ఉంది. 405 రూపీస్‌కి ఈ కుర్తీ నాకు చాలా నచ్చింది. సో, మీరు కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్‌లో దీనికి మనం దుపట్టా కూడా పేర్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే
దీనికి మనము క్రీమ్ కలర్, ఆఫ్ వైట్ కానీ, బీచ్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ ఇలాంటి బాటమ్స్ ని పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉందనేది కూడా మీకు ట్రై ఆన్ లో సైడ్ కి షేర్ చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఫర్దర్‌గా వీడియోస్ పెట్టడానికి నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టీల్ కలర్ అనార్కలి కుర్తీ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను అండ్ ఇది నాకు అరౌండ్ 366 రూపీస్కి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ లో ఇచ్చారు. సో కంప్లీట్ కుర్తీ మొత్తం కూడా అనార్కలి మోడల్ లో జార్జెట్ లో ఉంటుంది. ఫ్లేర్ కూడా కొంచెం డీసెంట్ ఫ్లేరే ఉంది, చాలా ఎక్కువ ఉందని చెప్పలేను కానీ డీసెంట్ ఫ్లేరే ఉంది. సో దీని స్లీవ్స్ చూస్తే మనకి 3/4 స్లీవ్స్ అనేది ఇచ్చారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉంటుంది అండ్ మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ నెక్ చూస్తే మనకి బోత్ సైడ్స్ రౌండ్ నెక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి ఇలా వెనకాల టాజల్స్ కట్టుకోవడానికి కూడా టాజల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఓకే అనిపించింది, ప్రైస్ రేంజ్ కి ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ ఓకే అనిపించింది. నెక్స్ట్ దీని దుపట్టా చూస్తే మాత్రం దీనికి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో దుపట్టా ఇచ్చారు. లెంత్ కూడా డీసెంట్ లెంత్ లో ఉంది దుపట్టా. అండ్ నెక్స్ట్ దీనికి సైడ్ కి ఇలా లేస్ అనేది కూడా టీల్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ గా ఎక్సలెంట్ అయితే అని చెప్పలేను, ఓకే అని అయితే చెప్తాను ఈ ప్రోడక్ట్ కి. నెక్స్ట్ ఈ వైట్ కలర్ కుర్తీ వచ్చేసి నేను అరౌండ్ 340 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా ఎల్ సైజ్ లో తీసుకున్నాను. ఇది మనకి ఎక్సెస్ నుంచి XXL సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఎలా ఉందో చూద్దాము. ఇది మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు, విస్కాస్ రేయాన్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. దీనికి ఇక్కడ ఇలా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి. నెక్ ఎలా ఉందో చూద్దాము. నెక్ దగ్గర వచ్చేసి మనకి బ్లాక్ థ్రెడ్ తోని ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇలా డ్రాప్ మోడల్లో మనకి కింద ఇలా ఓవరాల్ కుర్తీ కూడా మనకి ఇలా ఫ్లేర్ అనేది ఇచ్చారనమాట. చాలా బాగుంది ఫ్లేర్ అయితే. కాకపోతే మెటీరియల్ క్వాలిటీ ఒక్కటి వచ్చేసి నాకు ఆ ప్రైస్ కి ఓకే అనిపించింది, కాకపోతే కొంచెం సీ3 ఇష్యూ అయితే ఉంటుంది దీనికి. అండ్ ఇది ఎలా ఉందో కూడా నేను మీకు సైడ్ కి ట్రై ఆన్ అనేది షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ గౌన్ వచ్చేసి పర్పుల్ కలర్ గౌన్. నాకు ఇది అరౌండ్ 290 రూపీస్ పడింది. సో ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు పింక్ కలర్ ఆర్డర్ పెట్టాను, కానీ ఇది నాకు రావడం పర్పుల్ కలర్ లో వచ్చింది. అక్కడ ఇమేజెస్కి వెళ్ళి చూసాను కూడా, అక్కడ కూడా డిస్క్రిప్షన్ లో పింక్ అని పెట్టారు కానీ మనకి పర్పుల్ కలర్ లో ఉంది ఇమేజ్. సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చూసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ దీనికి ఎలా ఉంది క్వాలిటీ, ఫిట్టింగ్ అనేది నేను చెప్తాను. సో ఇది మనకి ఈ ముందు సైడ్ ఇలా క్రష్డ్ మోడల్ లో ఉంది. సో ఇది నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను. మనకి ఇది ఎస్ నుంచి XXL సైజ్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 290 రూపీస్ పడింది. దీని స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్లీవ్స్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా క్రష్డ్ మోడల్ ఉందన్నమాట మనకి వేస్ట్ వరకు మొత్తం కూడా. సో ఇది కూడా ఎలాస్టిక్, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వరకు ఎలాస్టిక్ అవుతుంది అనమాట. అలాగే మనకి నెక్ చూస్తే కనుక స్క్వేర్ నెక్ ఇచ్చారు, దానికి ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా దీనికి కింద మనకి ఫ్లేర్ చూసుకున్నా కానీ ఫ్లేర్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినాయి, చాలా బాగుంది. దీని మెటీరియల్ చూసుకుంటే కనుక మనకి ఇది క్రేప్ మెటీరియల్ లో ఇచ్చారు, చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఫిట్టింగ్ క్వాలిటీ కానీ, మెటీరియల్ క్వాలిటీ కానీ, స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ ఈ ప్రైస్ కి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పేసి. సో నాకైతే కలర్ పక్కన పెడితే మొత్తం ప్రోడక్ట్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు మీరు మీషోలో మనకి ఈ పర్పుల్ కలరే కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అది చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రోజు షేర్ చేసిన కలెక్షన్ లో మీకు ఏదైతే డ్రెస్ నచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ బై బై.